నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా నాతవరం మండలము గుమ్మిడిగొండ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా పశువైద్య శిబిరాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోనే పాడి పశువులు అత్యధికంగా ఉన్నందున ఈ గ్రామంలోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాడి ఉత్పత్తిని మరింతగా పెంచడమే ఈ మెగా శిబిరం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ శిబిరానికి రైతులు తీసుకొచ్చిన పశువులకు ఉచితంగా రక్త, మూత్ర, పేడ, గర్భ, పాల పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. 10 రోజుల క్రితం రామాగారు నా దగ్గరకు వచ్చి ఇలాగ పశువుల కోసం ఒక కార్యక్రమం పెడదాం అనుకుంటున్నప్పుడు, మరి ఎక్కడ ఏ ఊర్లో ఎక్కువ పాలు వస్తున్నాయని అడిగాను. నేను అడిగితే మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఎక్కువ పాలు వచ్చే సెంటర్లు 2 ఉన్నాయి. ఒకటి గుమ్మిడిగొండ, తర్వాత మాకారపాలెం మండలం లచ్చనపాలెం చేసాం. లచ్చనపాలెం కూడా బ్రహ్మాండంగా రైతులందరూ పశువులు పెంచుతుంటారు. అలాగే గుమ్మిడిగొండలో నాకు తెలిసి ప్రతి వారం మీరు ఇచ్చే పాలు వల్ల 15 లక్షలు అనుకుంటాను. 15 రోజులకి 25 లక్షల రూపాయలు పాల మీద వస్తుంది. గుమ్మిడిగొండలో 15 లక్షల రూపాయలు పేమెంట్ అవుతుందంటే అది ఆర్థిక వ్యవస్థ బాగున్నట్టు కదా. మరి మిగతా పల్లెటూళ్ళు ఎందుకు రావట్లేదు? గుమ్మిడిగొండలో ఎందుకు వస్తుంది? ఇక్కడ ఉన్న రైతులు కూడా శ్రద్ధ అక్కడ లేదు. మళ్ళీ నెక్స్ట్ లక్షణపాలెం ఎందుకు వస్తుంది? అంటే ఎన్ని కారణాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే, ఒక ఆవుని కానీ ఏదైనా కనిపిస్తాడు మనకు తెలియని జబ్బులు వస్తూ ఉంటాయి. మనం డాక్టర్లు కాదు, మనకు తెలియదు. కానీ రైతులు తెలిసిపోద్ది. ఆవును ఉదయం చూసిన వెంటనే అది నీరసంగా ఉందా లేదా, డల్లగా ఉందా, ఒకసారిగా లేదేంటి అంటే, ఒకసారిగా లేదంటే ఆవు ఎదగాని ఏదో ప్రాబ్లం ఉందని మనకు అర్థం అవుతుంది. దాంట్లో ఏం చేశారంటే, డాక్టర్ గారు డిపార్ట్మెంట్ డాక్టర్లు అందరూ వచ్చారు. తర్వాత మార్కెట్ చైర్మన్ గారు వచ్చారు. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత మంచి మిషనరీ వచ్చింది. ఆ మిషన్ కూడా పశువుల కోసం కూడా వచ్చింది. ఇక మీ పశువులు తీసుకొచ్చాను, ఎందుకంటే టెస్ట్లు కూడా పెట్టించాను నేను. ఏంటి టెస్ట్లో బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఆవు తాలూకు మూత్రం టెస్ట్ చేస్తారు. ఇక్కడ ఆవు పేడలో కూడా ఏ లోపం ఉందో తెలిసిపోద్ది. ఆ టెస్ట్ కూడా పెట్టాం. ఈవేళ వీళ్ళని మొత్తం చేయించండి. ఇక్కడ ఉంటారు, సాయంత్రం ఉంటారు. నేను చెప్పాను, ఉంచమని చెప్పాను. తనకి పాలు, ఆవు ఇచ్చే పాలు ఉంటాయి. ఆ పాలులో కూడా జెన్యూన్ పాలు ఉన్నాయా లేకపోతే ఏమన్నా తేడా ఉందా ఆ గేదెలో లోపం వల్ల చెప్తే ఆవు పాలు కూడా టెస్ట్ చేసుకుని మిషన్ వచ్చింది, జెన్యూన్ గా ఉందా లేదని. అంటే ఇవన్నీ టెస్టులు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఫ్రీగా చేస్తున్నారు. ఇవాళ ఇప్పుడు నేను ఇక్కడ చేసే టెస్టులు కానీ మీరు బయటకు వెళ్ళి చేసుకుంటే ఒక్కో టెస్ట్కి 2,000 రూపాయలు అవుతుంది. 1,800 నుంచి 2,000 అవుతుంది మీరు కానీ బయటకు వెళ్ళి చేసుకుంటే. ఇవాళ పైసా ఖర్చు లేకుండా చేయమని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసాం. మరి దాన్ని ఉపయోగించుకోండి. లేదు మేము ఉపయోగించుకోకపోతే మేము ఏం చేయలేం కదా. 2,000 రూపాయలు ఖర్చు లేకుండా ఇక్కడ చేసి ఏర్పాటు చేసాం. రెండోదండి, ఇవాళ ఎవరైనా అర్థమవుతే నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో కూడా టెస్టింగ్ మిషన్ పెట్టాం. మార్కెట్ యార్డ్లో టెస్టింగ్ మిషన్ కూడా పెట్టాం. ల్యాబ్ పెట్టాం. మీరు ఎప్పుడైనా వెళ్ళి అక్కడ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఫ్రీయేనా? అక్కడ ఫ్రీయే, పైసా ఖర్చు అవ్వదు. అంటే ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి దీన్ని రైతులు ఉపయోగించుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. దాన్ని సాధ్యం మటుకు ఉపయోగించుకోండి. ఎక్కువ రైతులు పాల కేంద్రం మీద వచ్చిన డబ్బులతో చాలా హ్యాపీగా ఉన్న సందర్భాలు మాకు ఉన్నాయి. ఇటువంటి సెంటర్ల ద్వారా ఇంకా కొన్ని సెంటర్లు సరిగ్గా పనిచేయట్లేదు, కానీ బ్రహ్మాండంగా పనిచేస్తే బ్రహ్మాండం ఉంటాయి. రెండోది ఏంటంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్వం ఉన్నప్పుడు శైలజ గడ్డని 50% ఇచ్చేవాళ్ళు.
ఆ మధ్యలో పాత గవర్నమెంట్ ఇవ్వడం మానేశారు. మళ్ళీ మన చంద్రబాబు గారితో మాట్లాడి శైలజ్ దగ్గర ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదొకటమ్మా. రెండోది ఏంటంటే ఈ వ్యవసాయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి.